అని అడిగిండు. అంటే అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. చివరి నిమిషంలో ఆ రోజే నాకు ఆ ప్రోగ్రామ్కి క్యాన్సిల్ అయింది. అయితే ఇక ఆడికి కథ ఉడిచిపోయిందిలే అనుకున్నా. అట్లెట్లా మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ దొరకబట్టిండు నన్ను. నేను ఇంకా బిజీ ఉన్నా ఇప్పుడు, అయినా తప్పదు రావాలి అని చెబుతూ అతను వారి మేడం గారు అంటే సత్యనారాయణ అన్న గారి భార్య హాస్పిటల్లో అపోలోలో ఉంది. ఆవిడకి యూరినరీ ప్రాబ్లంతో తను సర్జరీ చేయిస్తూ కూడా ఈ ప్రోగ్రాం వైపు డిజైన్ చేసిండ్రు. ఇది ఉచిత సేవ. ఆయనకేం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పిలిచి ఏ పదవులు ఇవ్వడు, అందుకోసం ఈ ఉచిత సేవ చేస్తలేడు. అర్థమైందా? అట్లాగే అంటే పట్టుదల, సేవ చేయాలనే ఆకాంక్ష. అయితే అందున విశ్వకర్మలకు స్వతహాగా సేవ చేసేటువంటి గుణం ఉంటుంది. ఎట్లా ఆవిటి మొదలు మనం కొలిమి దగ్గర కర్రు తయారు చేస్తే 6 కాలం తర్వాత వచ్చే పంట అంటే అంతదాకా వ్యవసాయానికి మనం పనిముట్లను అందిస్తుంటాం కాబట్టి ఇదొకటి. తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక యోధులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సంస్థకు వ్యవస్థాపకులు సోదరుడు వేములవాడ ద్రోణాచార్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాలాగా అతను కూడా కవి కాబట్టి మరింత సంతోషం కలిగింది. అట్లాగే గాలిపల్లి శంకరయ్య గారు, తర్వాత సోదరులందరూ పేరు పేరున చాలామంది ఉన్నారు. అందరికీ హృదయపూర్వక విశ్వకర్మ బిడ్డ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరందరూ ఉద్యోగస్తులుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నందుకు. ఇక నన్ను ఈరోజు ఇక్కడికి ఈ వేదికకి మేము పొద్దున రాత్రి కూడా మేము ఏదో సభలో రాత్రి 10:30, 11 దాటిన తర్వాత కూడా మేము మాదాపూర్లో ఒక మీటింగ్లో ఉండి ఉన్నాం. మేము ఇంటికి వచ్చేసరికి ఏ రాత్రి అయ్యి ఉంటుందో ఎల్బీనగర్ వరకు మీరు ఊహించి ఉంటారు. అయినా మేము BCIF అంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మన ఐఏఎస్ చిరంజీవులు గారు సార్తో రాష్ట్రంలో పనిచేస్తున్నాం. BC SC ST JACలో విశారదన్న అన్నగారితో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తున్నామంటే మన BC రాజ్యం కొరకు, BC ముఖ్యమంత్రి కావాలన్న కాజుతోటి పనిచేస్తున్నాం. అందుకు మాకు నిరంతరం సమయం దొరకటం లేదు. అయినా ఇక్కడికి నా సోదరుడు ఇక్కడికి మా డాక్టర్ అవ్వారు వేణు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, JAC అధ్యక్షుడు, తర్వాత కొండలగౌడు, వారు ఇది విశ్వబ్రాహ్మణ సభ కాబట్టి వారు బయటికి వెళ్ళిపోయిండ్రు. కూర్చోండి అని అంటే లేదు లేదు సభా మర్యాదను పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు. మా దాసోజు కృష్ణమాచారి నా భర్త సభ మధ్యలో ఉన్నారు. ఆయన కవి, రచయిత, ఉద్యమకారుడు. ఇక నేను ఇంత మాట్లాడుతున్నా అంటే నా వెనుక చైతన్యం ఆయన. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. వారిని దయచేసి నిలబడి వేదిక మీదకి రావాల్సిందిగా కృష్ణమాచారి గారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి లేవాలి. మిమ్మల్ని ఇక్కడే ఉందా? రండి రండి సార్, రండి. స్వాగతం తెలియజేస్తున్నాను. ఇక నేను ఇట్లా కరీంనగర్ వస్తున్నానని తెలిసి తమ్ముడు విశ్వం, ఉరిమిల్ల విశ్వం యువకుడు, మంచి రాజకీయ లక్షణాలు కలిగినటువంటి వాడు, రేపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళగలిగిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు మన మధ్యన. ఆయన విశ్వం కూడా ఇప్పుడు బయటికి వెళ్ళిండు, ఉరిమిల్ల విశ్వం. తర్వాత లక్ష్మక్క దంపతులు, తర్వాత శాంతక్క, పావని, ఇక మిగతా నా తోటి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజంలో ఉన్నటువంటి నా సామాజిక ప్రజలకు శిరస్సు వంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నాకు మొట్టమొదటిసారి ఇట్లాంటి వేదిక ఎదురైంది. ఎప్పుడో నాకు 16 సంవత్సరాలకు పెళ్ళి అయింది. 10వ తరగతి కంప్లీట్ అవుతూనే ఉంది. వెంటనే పెళ్లి చేయాలి
మంచిగా అంబాల రేవతిగా లావెత్తుకుంది, తొందరగా పెళ్లి చేయాలి. 10వ తరగతి తర్వాత అంటే మా పీరియడ్ అట్లాంటిది. అంటే 1996లో నా 10th పెళ్లి చేయాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు అట్లా డిమాండ్ చేస్తాయి, మన తల్లిదండ్రుల చేత అట్లా చేయిస్తాయి ఆ డిమాండ్స్. పర్వాలేదు, నేను పెళ్లి చేసుకున్నా. నాకు 2 కొడుకులు. నిన్ననే ఒక బాబుకు ఉద్యోగం వచ్చింది 23వ ఏట. ఈ లెక్కన మన అన్న వేములవాడ ద్రోణాచార్య చెప్పినట్టయితే నా కొడుకు కూడా 23 ఏట పెళ్లి చేయాలనేమో అని సందేహం కలిగింది. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏముంది అంటే, మా టైంలో అయితే మొన్నటి వరకు అయితే పెళ్లి చూపులకు పెళ్లి కూతురింటికి రావడం ఉండేది. వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళ ఇంటికి వీళ్ళు, పప్పన్నము, అదేంటి పూలు పండ్లు, వర పూజలు ఇట్లాంటివి ఉండేవి.